ఊరపిట్ట గూడు దడవదు, పూరేడు పిట్ట అడుగు కూడా దడవదని చెప్పుకునేటి పుష్యమి కార్తీలా లాగాంచి కొడుతున్నాయి వానలు. పెద్దపల్లి జిల్లా పొద్దు కనబడకుండా మూసుకుపోయింది మబ్బు. రాత్రి సంధి గ్యాప్ ఇయ్యకుండా దంచుతాంది వాన. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలా ఓ కాలనీ ఇండ్లకు వరద చేరి బిక్కు బిక్కుమంటాండ్రు పబ్లిక్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం, వీనవంక మండలం, ఇల్లంతకుంట మండలాలలా రాత్రి సందే పోతం పెట్టింది. కాలం కరుణించేటాలకు రైతన్నలు మస్తు సంబరపడతాండ్రు. వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలున్న ఆయనెల్లి వాగు పొంగుపొర్లేటాలకు రాకపోకలు ఎక్కడికక్కడనే ఆగిపోయినాయి. అరద నీటికి బెల్కటూరు కాగ్న నది బైరోడ్డు కొట్టుకుపోయింది. అటు చూస్తే బ్రిడ్జి పనులు వడుతలేవు, ఇటు చూస్తేనేమో ఇసోంటి తిప్పలుండెనని పబ్లిక్ మస్తుగా రానికొత్తాండ్రు. పెద్దేమూల్ మండలం ఇందూరు గ్రామంలా ఇండ్లకు బురద నీరు చేరింది. గ్రీన్ సిటీ నీటి కుంట అయ్యింది. మిత్రనగర్ నీళ్లల్ల మునిగింది. ములుగు జిల్లాల కుండపోతగా దంచింది వాన. యాకెన్నగూడెం కాడ మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. కంకలవాగు, బల్లకట్టు వాగు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాలల్ల వరద చేరింది. కొన్నూర్లలా ఇండ్లకు సొచ్చింది వరద. ఎదల చెరువు మత్తడిపోతాంది. పాలెం వాగు ప్రాజెక్టుకు దండిగా చేరినే వరద నీళ్లు. వెంకటాపురం నుండి రాసపల్లి పోయే తొవ్వలున్న బ్రిడ్జి కాడ బ్రిడ్జి లెవెల్ నీళ్లు పోతుండేటాలకు రాకపోకలు బందైనాయి. చూసేటందుకు 2 కళ్ళు సరిపోవన్నట్టు చిందులు దొక్కుతాంది తెలంగాణ నయగారగా పిలుచుకునేటి మన బోగత్ జలపాతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మనుగూరు పట్నాన్ని వరద నీరు ముంచెత్తింది. కోడిపుంజుల వాగు, ఇసుకవాగు, మెట్లవాగు జయంగా ఇండ్లకు నీరు చేరి పబ్లిక్ శాన తిప్పలు పడతాండ్రు. జోరు వానలతోటి బొగ్గు తీసుడు కూడా నిలుపుదల చేసిండ్రు. ఇంకా గట్టిగున్నదంట కాలం. అందుకే పబ్లిక్ ఎవ్వరు బయటికి రావద్దని కోరుతాండ్రు అధికారులు. జరపాయలం మరి.